రాగి పిండి దోశలు చేసుకుందామండి ఇవాళ. దానికోసం 1 కప్పు రాగి పిండి, 1 కప్పు రాగి పిండి వేసుకుందాం. 1 కప్పు రాగి పిండికి 2 స్పూన్లు గోధుమ పిండి వేసుకుందామండి. 2 స్పూన్లు వేసుకుందాం. ఓకే, వీటిని వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం. వాటర్ కలుపు. ఇక కొంచెం సాల్ట్, టైట్గా ఉందండి, కొంచెం వాటర్ పోసుకుందామండి. రాగి పిండి దోశలు చాలా మంచిదండి. పొద్దున్నే వాకింగ్కి వెళ్ళి వచ్చే వాళ్ళకి కానీ హెల్తీగా ఉంటుంది, పోషకాలన్నీ అందుతాయి మనకి. గడ్డలు లేకుండా శుభ్రంగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. గడ్డలు లేకుండా కలుపుకోండి. వేసుకుందాం. ఆల్రెడీ ఒకటి వేసానండి, చూపించలేదు అది. పలసగా తిప్పుకుందాం. ఓకే, అవును, ఆ మాట నిజమేదో కానీ దోశ తిప్పుకున్నామండి. వేడిగా నూనె వేసుకొని దోశలు, అసలు రాగి దోశ అంటే హెల్తీకి చాలా మంచిది. అందులో డైట్ చేసేవాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకైతే ఆరోగ్యానికి వాళ్ళు ఏంది ఇడేళ్ళు కూడా అందరం తినొచ్చు పాపం. కానీ వాళ్ళకి బాడీ తగ్గాలనుకుంటాం కదండి, వాళ్ళు అనేది ఏంటండి, నేను కూడా అనుకుంటున్నాను నా బాడీ కూడా తగ్గాలి ఎంతో ఆశ, కానీ తగ్గట్లా. ఏం చేద్దాం, అందుకని పొద్దున్నే వాకింగ్ పోయి వచ్చిన ఈ దోశ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. దోశ తిప్పుకుందామండి. ఇందాక కూడా ఇరిగిపోయింది. ఓకే, ఇదండి బాగా వచ్చింది కదా దోశ. ఎలా ఉంది బాబా? బాగుంది కదా రాగి దోశ? ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ అండి. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా.